హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే క్రీమీ పాస్తా ప్రిపేర్ చేసుకుందామండి. ఏమాత్రం బయట వస్తువు ఏం అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితో సరిపోతుంది. ఫస్ట్ ఇలా ప్యాన్ తీసేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే పాస్తాని ఉడికించుకోవడానికి. ఇలా వాటర్ వేసుకున్నాక ఈ వాటర్ బాయిల్ అయ్యాక మనము పాస్తా కూడా ఇందులో వేసేసుకొని ఇవి బాగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. ఆ పాటికి బాగా ఉడికిపోతాయి. ఇలా బాగా చూసారా, బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయినాక వీటన్నిటిని కూడా పక్కకు తీసేసి పెట్టుకోవాలి. వాటర్ వంపేయకండి, వాటర్ తర్వాత మనము ఇందులో వేసుకోవడానికి యూజ్ అవుతుంది. పక్కకు తీసేసుకున్నాక ఇందులో బటర్ వేసుకొని, బటర్ కరిగాక గార్లిక్, ఆనియను, అలాగే క్యాప్సికము, మీకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు తినరని చెప్పేసి నేను ఇవే వేసాను. కాను, అలాగే క్యారెట్, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనము కార్న్ఫ్లోర్ కొద్దిగా తీసేసుకొని, ఆల్రెడీ మనం పాస్తా ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, దాన్ని వేసేసి ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఉండలు ఉంటే అవి ఉడికినప్పుడు అలానే ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఈ కార్న్ వాటర్ని ఇందులో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా ఇలాగా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఆ పాస్తా కూడా అందులో వేసేసి కాసేపు దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా ఎండుమిర్చి ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. మీ దగ్గర ప్యాకెట్లో ఉంటే వేసేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.